పరిశుద్ధ నామమున అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ శుభ శుక్రవారం మీకు అందరికీ శుభములు. ఎవరైనా కుటుంబంలో చనిపోయిన రోజుని మంచి రోజుగా మనం ఎవరైనా తెలియజేసుకోవాలి, చెప్పుకోవాలి. కానీ మన యేసు ప్రభు వారు మరణములో మనకు విమోచన కలిగి ఉన్నది కాబట్టి ఆయన మరణము సార్థకత చేసుకున్నారు. మన పాపముల కొరకు ఆయన సిలువపై వేలాడి ఉన్నారు కాబట్టి ఈరోజు మనము మంచి శుక్రవారముగా తెలియజేసుకుంటున్నాం. దేవుడు నాకు ఈ వాక్యాన్ని చెప్పడానికి సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నానండి. దేవుడు 3వ మాటగా మాట్లాడిన మాటను మనం ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సృష్టికర్త, మీకే వేలాది వందనాలు, స్తోత్రములు రాజా. అద్భుతకరుడివి, ఆశ్చర్యకరుడివి నాయన. నీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ప్రభా. ఏమిచ్చి మీ రుణం మేము తెచ్చుకోగలము నాయన. ప్రభా, మరి ఈ మంచి శుక్రవారం రోజు నాయన మీరు మా పాపముల కొరకు సిలువలో బలియాగమై తండ్రి ప్రాముఖ్యమైన మాటలు, అమూల్యమైన 7 మాటలు మీరు పలికి ఉన్నారు నాయన. మరణించే చివరి వరకు నాన్న మీరు ప్రయాసపడుతూనే ఉన్నారయ్యా. మా పాపములు కడిగినైనా మమ్మల్ని ప్రక్షాళన చేసిన ఆయన మరణము నుంచి మమ్మల్ని గెలిపించడానికి నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉన్నావు నాయన. మీకే వేలాది వందనాలు, స్తోత్రములయ్యా తండ్రి. ఈ 3వ మాటను మేము ధ్యానించుచుండగా ప్రభా, ఇక్కడ ఉన్నది నేను కాదు కానీ నా యొక్క ప్రతి మాటను మీరు మాట్లాడించండి ప్రభా. నా జ్ఞానము కాదు నాయన, నీ జ్ఞానముతో మాట్లాడించమని అడుగుతున్నాం నాయన. మేము ఈ మాట ధ్యానించుకున్నప్పుడు ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మిమ్మల్ని తాకమని అడుగుతున్నాను నాయన. వాక్యము వినేవారమే కాదు కానీ దాని ఆచరణలో నాయన ముందుకు కొనసాగించేవారుగా ఉండేటట్లు మీరే మాకు సహాయం చేయమని ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.